అన్నవరం గ్రామంపై సూర్యుడు ఉదయించగానే ఎర్రనేల నిశ్శబ్దమైన ఆశతో మేల్కొంటుంది. ఈ భూమి తరతరాలుగా కలలు, దృఢ సంకల్పాలను తన గుండెల్లో మోసుకుంటూ వచ్చింది. కిరణ్ ప్రతి ఉదయం తన జీవితాన్ని నిర్వచించే భూమి పట్ల గౌరవంతో అడుగుపెడతాడు. అతనికి వ్యవసాయం కేవలం శ్రమ కాదు, అది ఒక భక్తి. ప్రియా తన పక్కన నడుస్తూ తన చేతుల్లోనే కాదు, హృదయంలోనూ ఆప్యాయతను మోస్తుంది. ఇద్దరూ కలిసి మట్టిలో నాటిన కలలను, విశ్వాసంతో పెంచుకున్న ఆశలను పంచుకుంటారు. వారి చిన్న ఆవుదూడ గౌరీ అమాయకత్వంతోనూ జీవంతోనూ వారి ఇంటిని నింపుతుంది. ఆమె కుటుంబమే ఓదార్పే, నిశ్శబ్దమైన ఆనందమే. భుజం భుజం కలిపి కిరణ్, ప్రియా పొలాల్లో పనిచేస్తారు. చేతులు మట్టిలో, హృదయాలు సహనంతో నిండినవిగా, ప్రకృతి లయపై విశ్వాసం ఉంచుతూ. అకస్మాత్తుగా ఆకాశం మబ్బులతో కమ్ముకుంటుంది. భారీ వర్షం, బలమైన గాలులు వారి ధైర్యాన్ని పరీక్షిస్తూ పంటలకు ముప్పుగా మారుతాయి. తుఫాను మధ్యలో గౌరి మట్టిలో చిక్కుకుంటుంది. భయం లేకుండా కిరణ్, ప్రియా ఆమెను కాపాడేందుకు పరుగెట్టుతారు. ప్రకృతి ఉగ్రత కన్నా ప్రేమే బలమైనదని నిరూపిస్తూ. వర్షం తగ్గిపోతుంది. కొన్ని పంటలు నష్టపోయినా జీవితం మళ్లీ తలెత్తుతుంది. పచ్చని మొగ్గలు వెలుస్తాయి. గౌరి మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది. సహనానికి ప్రతిఫలంగా పంటకాలం చేరుకుంటుంది. పొలాలు బంగారు వన్నెల్లో మెరుస్తూ నిలకడకు ప్రతీకనైన కథలను ప్రతిధ్వనిస్తాయి. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద వారు కృతజ్ఞతతో విశ్రాంతి తీసుకుంటారు. వారి జీవితం సరళమైనది, నిజాయితీతో నిండినది, లోతైన వేర్లతో బంధించబడినది. వారు ప్రేమించే భూమిలాగే.